సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముత్తుకూరు నందు జగన్ దిష్టిబొమ్మని తగలబెట్టి మాట్లాడుతూ సైకో జగన్, జైలు రెడ్డి జగన్, కోడికత్తి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ, గులకరాయికి ఎక్కువ, బండరాయికి తక్కువ, తెలుగు చదవడానికి ఎక్కువ, ఇంగ్లీష్ మాట్లాడడానికి తక్కువ, బెయిల్కి ఎక్కువ, జైలుకి తక్కువ, అభివృద్ధికి తక్కువ, అవినీతికి ఎక్కువ, సంస్కారానికి తక్కువ, సవట మాటలకు ఎక్కువ. జగన్ పవన్ కళ్యాణ్ని మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు. అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వేదో ఉద్ధరిస్తావని ఒకసారి అవకాశం కల్పించారు. మళ్ళీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా నీకు సిగ్గు రాలేదు. నీ కార్యకర్తలకి, నీ నాయకులకి నోరు అదుపులో లేదు కాబట్టే ఒక్కొక్కరికి ఊచలు లెక్క పెడుతున్నారు. త్వరలోనే నువ్వు కూడా ఊచలు లెక్కబెట్టే సమయం ఆసన్నమైంది. ప్రజలు బుద్ధి చెప్పినా నీకు ఇంకా సిగ్గు రాలేదు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు జగన్? తెలుసుకున్న ఉపయోగం లేదు నీకు. రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టిబొమ్మలు మాత్రమే తగలబెట్టారు. ఇక నుంచి జనాల్లోకి కూడా రాలేవు జగన్, గుర్తుపెట్టుకో అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సందూరి శ్రీహరి, అశోక్, ఏలికం గిరీష్, మస్తాన్, సుమన్, కిషోర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. జగన్, జైలు రెడ్డి జగన్, కోడికత్తి జగన్, గులకరాయి జగన్, శివ రాజకీయం చేసిన జగన్, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచితలకి నిరసనగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఆ సైకో జగన్ యొక్క దిష్టిబొమ్మని తగలబెట్టాం. అదే వైసీపీ పార్టీలు ఇంకా సైకోలో ఇంకా కారు కోతలకు వస్తున్నారు. మీ అందరికీ కూడా ఓతలు లెక్కిపించే సమయం ఆసనమైంది. ఒక్కొక్కరు కూడా జైలుకు పోయే సమయం ఆసనమైంది. ఏదైతే ఈ సైకో జగన్ సావుకి రేవుకి ఒకటే నవ్వు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్. అటువంటి జగన్, నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ స్థాయి ఏందో తెలుసా? బెయిల్కి జైలుకి మధ్య అల్లాడిపోయేటువంటి పరిస్థితి నీది. జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ అనేటువంటిది నీ చరిత్ర. నీ చరిత్ర అవినీతి చరిత్ర, నీ చరిత్ర శవ రాజకీయాలు చేసే చరిత్ర, నీ చరిత్ర హంతకులు, హత్యలు ప్రోత్సహించే చరిత్ర. అందుకే రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావంటే నిజంగా నీలాంటి నీచులు రాజకీయాలకు పనికిరారు, నీలాంటి వారు రాజకీయాలకు పనికిరారని చెప్పి రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లకి కూర్చోబెట్టారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా. ఆనాడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిన్న అతపాతాలకు తొక్కుతామని. ఆ అతపాతాలను తొక్కినా కానీ ఇంకా నువ్వు గుర్రు అంటున్నావు. నీ గుర్రులు ఇంకా సాగవు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ళు నీ చరిత్ర, నీ వ్యవహార శైలి, నీ రాజకీయం చూశారు కాబట్టి నువ్వు రాజకీయంకు పనికిరావు అని చెప్పి నీకు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా వాగుతున్నావంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీ జీవితం ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలమే. ఈ విషయం గుర్తుపెట్టుకో జగన్. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా నీ దిష్టిబొమ్మలు తగలబెట్టాం. రాబోయే రోజుల్లో నువ్వు జనాల్లో కూడా రాలేని విధంగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి, దశాబ్ద కాలం పాటు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చరిత్ర. గుర్తుపెట్టుకో జగన్. నీలాగా శవ రాజకీయం చేయలా, నీలాగా శవాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి రాలా. నీతి నిజాయితీగా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రజల కోసం, యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం నడుం బిగించి ఎన్నో అవమానాలను భరించి పోరాడాడు కాబట్టి ఈరోజు 100% విజయాన్ని సాధించాడు. అటువంటి మహానుభావుని పట్టుకొని నువ్వు ఆ పాసిన ఎవరేసుకొని మాట్లాడతావా? అందుకే రాబోయే రోజుల్లో గతంలో చెప్పుకూడు తిన్నావు, ఈసారి ఏ కూడు తింటావో తెలియనటువంటి పరిస్థితి. తల్లిని చెల్లిని కూడా తరిమేసి వాళ్ళ ఆస్తులు కూడా లాక్కున్న వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడతావా జగన్?
ఈ చరిత్ర హీనమైన చరిత్ర. అందుకే రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా నీకు బుద్ధి చెప్పినా సరే ఇంకా మారలా. నిన్ను మాత్రం త్వరలోనే జైలుకు పంపించేటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకో.